మేము అధికారంలోకి వస్తే వైసీపీ అరాచకాలను ఎండగడతాం, ఆ అరాచకాలను చేసినటువంటి వెధవల భరతం పడతాం అని ఎన్నికల ప్రచారంలో టీడీపీ జనసేన చెప్పుకొచ్చాయి. కట్ చేస్తే కూటమి సునామీ సృష్టించింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పవర్ చేతికి వచ్చిన తర్వాత సోషల్ మీడియా అరెస్టులకు మాత్రమే పరిమితం అయిపోయింది అనేటువంటిది విమర్శ. మరి వేల కోట్లు దండుకున్నారు, లేనిపోని అరాచకాలు చేశారు అన్న వైసీపీ నేతలు, ఒకవేళ ఇతర నేతలు ఎవరన్నా ఉంటే వాళ్ళ అరెస్టులేంటి, వదిలేశారా? ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన సిండికేట్ ఏర్పడిందా అనేటువంటిదే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ టాపిక్లో నిజమెంత అనేటువంటి దానిపై డీటెయిల్గా డెప్త్గా డిస్కస్ చేద్దాం సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ లలిత్ కుమార్ గారితో. లలిత్ గారు నమస్తే. నమస్తే సాధు. సార్, సోషల్ మీడియా అరెస్టులు మాత్రం బాగా జరిగాయి. బోరుగడ్డ అనిల్ నుంచి ఇంటూరు రవికిరణ్, ఇంకొంతమంది కూటమి కాస్త కొరడా జడిపించింది, భయపడ్డారు వైసీపీ వాళ్ళు. అరే, సోషల్ మీడియా అరెస్టులతో ఆగదు, ఇది మన దాకా వస్తుందని కూడా వైసీపీలో చాలామంది నేతలు, అగ్రస్థాయి నేతలు కూడా అనుకున్నారు. మనము అనుకున్నాం. కట్ చేస్తే కేవలం సోషల్ మీడియా అరెస్టుల వరకు మాత్రమే పోయింది. ఏంటి నిజంగా వైసీపీ, టీడీపీ, జనసేన సిండికేట్ ఏమన్నాయా ఏపీలో? అనుకోవాలి మనం. ఎందుకంటే గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఒకసారి ఏమేం మాట్లాడారో రీకలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం పనితీరుకు, కూటమి ప్రభుత్వ పనితీరుకు చాలా వ్యత్యాసం కనపడుతుంది. వీళ్ళు అప్పుడు మాట్లాడిన మాటలకు ఇప్పుడు చేసే పనులకు చాలా తేడా ఉంటుంది. వీళ్ళు ఏపీ ప్రజలను మోసం చేశారా అనే భావన కలుగుతుంది. ఒక జగన్మోహన్ రెడ్డిని బూచిగా, ద్రోహిగా, దుర్మార్గుడిగా చూపించి ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వీళ్ళు ఆరోపించారో దోపిడీ జరిగింది, వ్యవహారాలు, అన్యాయము, అక్రమాలు, అన్ని లూటీ జరిగాయి, ఎంక్వైరీ ఏదేదో చెప్పారో అదంతా అధికారుల వరకే అరెస్టులు చూపిస్తున్నారు తప్పక రాజకీయ నాయకుల జోలికి వెళ్ళడం లేదు. చూడండి మీరు. ఇది కూడా ఏం చేస్తున్నారంటే ఈ రాజకీయ నాయకులను కాపాడడానికి జనసేన నుంచి కొంతమంది టీడీపీకి ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీపై ఇదిగో సాధుని అరెస్ట్ చేయొద్దు, ఎల్లారెడ్డిని అరెస్ట్ చేయొద్దు, పుల్లారెడ్డిని అరెస్ట్ చేయొద్దు అని వీళ్ళు కాపాడే టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, జనసేన వాళ్లకు మీరు ఇవి చేయొద్దండి అని చెప్పేసి టీడీపీ వాళ్ళ కోరికలు ఎవరెవరిని అరెస్ట్ చేయొద్దు, మీరు ఎవరి అరెస్టుల గురించి మీరు ప్రశ్నించొద్దు అని వాళ్ళు చెప్తున్నారు. జనసేన వాళ్ళు మీరు వీళ్ళని చేయొద్దండి అని చెప్పేసి ఈ వైసీపీ వాళ్ళనే వీళ్ళు మా వాళ్ళు మీరు చేయొద్దు అని వీళ్ళు అంటారు. టీడీపీ వాళ్ళు ఏమంటారు, వీళ్ళందరూ మా వాళ్ళే, మీరేం అరెస్టులు చేయొద్దని వీళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే వైసీపీ, టీడీపీ, జనసేన సిండికేట్ అయిపోయాయి. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా సార్? ఎస్. ఇక్కడ ఏంటంటే వీళ్ళు లీకులు ఇచ్చేది, ఈ లీకులు ఇచ్చేది ఎవరు? పోలీసు అధికారులు చేత లీకులు ఇప్పిస్తారు. సార్ మీ మీద ఈ కేసు ఫైల్ అయిపోతుంది, మీరు ఎక్కడైనా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోండి అని. వీళ్ళు మౌనంగా ఏం చేస్తారు, వాళ్ళు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చేంత వరకు మౌనంగా ఉంటారు. కానీ పత్రికల్లో మాత్రం ఏదైతే తెలుగుదేశం మీడియాకు సంబంధించిన మీడియా అని చెప్పబడుతాయో వాటిలో ఫస్ట్ పేజీల్లో వస్తాయి. సుబ్బారెడ్డి విక్రాంత్ రెడ్డి కొడుకు, సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి రేపో మాపో అరెస్ట్ అంటారు. విక్రాంత్ రెడ్డి బ్రహ్మాండంగా ఉంటాడు అక్కడ, ఏముండదు. అది మీరు పత్రికల్లో వాటిల్లో చూసుకొని చేసేస్తున్నారా, వీళ్ళు ఎన్ని వేల కోట్లు, అన్ని వేల కోట్లు ఈ మాత్రం కనపడతాయి తప్పితే అరెస్టులు మాత్రం కనపడవు. ఎందుకంటే వీళ్ళు మిలాఖత్ అయిపోయారు. పెద్ద కుల లాబింగ్ జరుగుతూ ఉంది. కుల లాబింగే, డబ్బు లాబింగ్. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ మీద అన్యాయాలు, అక్రమాలు అక్కడ చేశారంటే కనుక నువ్వు ఎంత చేసావు దోపిడీ, సార్ నేను ఒక 1000 కోట్లు చేశాను సార్ అన్నావు అనుకో, ఎంత ఇస్తావు పర్సంటేజ్ కూడా మాట్లాడుతున్నారంట. నాకు ఒక ఆయన పెద్ద మంది చెప్పాడు, ఇంత ఇస్తే సేఫ్. మరి ఎన్నికల ప్రచారంలో మొత్తం ఎగిరారు, అదంతా మాయ డ్రామా. జగన్ నిన్ను అదం పాతాలని తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్నాడు. ఏదండి తొక్కాడుగా 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్ పెట్టేసి. అది కాదండి, సీట్లకి అది తొక్కారు. నువ్వు చేసే పనేంటి? దాని తర్వాత దానికి ముందు ఏం చెప్పావు నువ్వు?
ఓకే. వైసీపీ నాయకులకు ఏం ఛాలెంజ్ చేశావు? చెప్పు తీసుకొని కొడతా నా కొడకల్లారా అన్నాడు. తాట తీస్తా నా కొడకల్లారా అన్నాడు. కాళ్ళ నుంచి కింద కూర్చోబెడతా నా కొడకల్లారా అన్నాడు. ఏది పవన్ కళ్యాణ్? ఎంతమందిని కూర్చోబెట్టావు కింద? మీరు వైసీపీ నాయకులను ఎవరెవరు రక్షిస్తున్నారో అందరికీ తెలుసు. మీకు లాబియింగ్, మీరు టీడీపీ వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలుస్తుంది అందరికీ. ఒక్క రాజకీయ నాయకుడైనా అరెస్ట్ అయ్యాడో చూడండి వైసీపీ నుంచి. ఇప్పటికి 6 నెలలు దాటిపోతుంది. మీరు రోజు పత్రికల్లోనూ టీవీ ఛానళ్ళలోనూ అన్యాయాలు చేశారు, అక్రమాలు చేశారు, ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని లిస్టు వేస్తున్నారు తప్పితే ఫోటోలు వేసి ఒక్క రాజకీయ నాయకుడినైనా అరెస్ట్ చేశారా? చేయలేదు ఇంతవరకు. లేదు. ఈరోజు పేర్ని నాని పరారీలో ఉన్నాడని 15 రోజుల నుంచి చెప్తున్నారు. ఈరోజు పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టాడు. మీరు అంత సిన్సియర్ అయితే కనుక ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా పోలీసులు అరెస్ట్ చేయాలి కదా. వాళ్ళు ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకుంటున్నారు, అన్ని విషయాలు తెలిసి వీళ్ళకి, కానీ తెలియనట్టే యాక్షన్ చేస్తారు. మేము పట్టుకుంటున్నాం, గాలింపులు జరుపుతున్నాము, కొన్ని పోలీస్ టీములు తిరుగుతున్నాయి వాళ్ళ కోసము, దొరకడం లేదని హడావుడి చేస్తారు మీడియాలో. వాళ్ళనేమో ముందస్తు బెయిల్ వేసుకోకపోండి అని చెప్పింటారు. ఆ బెయిల్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అబ్బా జస్ట్ మిస్ అయ్యాడు పేర్ని నాని, లేకపోతే కనుక మనం బాగా చేసేవాళ్ళము అని డ్రామా ఇదంతా. జనం పిచ్చోళ్ళండి, జనం పిచ్చోళ్ళు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో 2 చేతులు ఇలా పెట్టుకొని వల 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 వెక్కి వెక్కి ఏడ్చాడు. కొడాలి నాని బికాస్ ఆఫ్ వల్లభనేని వంశీ చేసిన దుర్మార్గమైన మాటల వల్ల నా భార్యను శీలాన్ని శంకించారు, నా కుమారుడు నారా లోకేష్ పుట్టుకను శంకిస్తున్నారు అని వెక్కి 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 ఏడ్చాడు. ఏమైంది చంద్రబాబు గారు? ఏమైంది మీ ఒంట్లో? చీమున నెత్తురు లేవా? మామూలు రిక్షావాడిని వాళ్ళ భార్యను ఒక మాట అంటే ఇమ్మీడియట్గా వేసేస్తాడు. రిక్షావాడికి, ఒక కూలి పని చేసుకునేవాడిని కూడా వాడి భార్యను ఒక మాట అంటే వెంటబట్టి తరిమి కొడతాడు వాడిని. మీకేమైంది? చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది? మనం తినేది, మీరు ఆ రోజు ఏం ఏడ్చారు? మీరు ఏడ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణలోనూ కొన్ని కోట్ల మంది కన్నీళ్లు పెట్టారు టీవీలో చూసి. అవును, కొన్ని కోట్ల మంది కన్నీళ్లు పెట్టారు పార్టీలకు అతీతంగా. ఏమైంది? ఒంట్లో రక్తం తగ్గిపోయిందా? చీము తగ్గిపోయిందా? లేదా మీరు ఏదైనా చేయడానికి కులం అడ్డం వస్తుందా? మీ కులం ఏమన్నా అడ్డం వస్తుందా యాక్షన్ తీసుకోవడానికి? ఇదే చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు, ఎప్పుడూ బయటికి రాని వ్యక్తి, తన భర్త కన్నీళ్లు పట్టుకొని ఏడిస్తే నిజం గెలవాలి అనే ఉద్దేశంతో రాష్ట్రమంతా తిరిగింది. అవును, ఏమైంది? ప్రభుత్వం మారింది, కష్టపడి ప్రభుత్వం గెలిచారు, వచ్చారు. ఒక్క యాక్షన్ తీసుకోలేరా మీరు? జనాలు ఊస్తున్నారు తెలుసా, ప్రజలు. ఒకసారి ప్రజల్లో అడగండి ఒక మాట. అవును, నేడు రేపు కొడాలి నాని అరెస్టు, ఇదిగో కాసేపట్లో వల్లభనేని వంశీ అరెస్టు అనేటువంటి అన్ని మీడియాలో మీరు చెప్తున్నటువంటి తెలుగుదేశం అనుకూల మీడియాలోనే కథనాలు వస్తున్నాయి. కానీ గత వణికిపోతున్నాడు వల్లభనేని వంశీ, ఎక్కడో అండర్ గ్రౌండ్లో దాక్కుపోయాడు. ఏమే కొడాలి నాని అసలు ఎక్కడున్నాడో కనపడడం లేదు. ఇట్లా డ్రామాలు ఆడుతున్నారు తప్పితే ఊరికే ప్రజలు బాధపడ్డారు. నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఆ రోజు అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని, మీరు అన్నట్టు పార్టీలకు అతీతంగా ఆ రోజు రాత్రి ఆవేదన చెందినారు. మిమ్మల్ని వయసు రీత్యా మీరు మాజీ ముఖ్యమంత్రిగా మీకు ఆ గౌరవం ఉంది కాబట్టి ఇళ్లల్లో ఆడోళ్ళు, టీవీల ముందు కూర్చున్నోళ్ళు, కొంతమంది ప్రజలు, పార్టీ కార్యకర్తలు, కులస్తులు అందరూ కూడా బోరుని ఏడ్చిన వాళ్ళు కొంతమంది అయితే, ఆ రోజు నిద్రపోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడని. 52 రోజులు మీరు జైల్లో, 58 రోజుల అంటే దాదాపు 50 రోజులు మీరు 53 జైల్లో ఉంటే ఆ 50 రోజులు కూడా వేదన చెందారు చాలామంది. మీకు మద్దతు ఇచ్చి గెలిపించాలి, మీరు రావాలని అన్ని ఓట్లేసి గెలిపించారు. ఏమైంది? ఒక్క రాజకీయ నాయకుడిని, ఒక్క అవినీతిపరుడైన రాజకీయ నాయకుడిని, వైసీపీ సంబంధించిన వాళ్ళని ఒక్కరిని అరెస్ట్ చేయలేకపోతున్నారు. భయమా? భయమా చెప్పండి. భయం అంటున్నారు ఆయనకి. అంటే నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఒకటి ఉంది, ఆ రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా అందరి లెక్కలు తేలుస్తా అని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగం అని వైసీపీ చెప్తున్నప్పటికీ కూడా ఎస్, రెడ్ బుక్లో అవినీతి పరులు, అరాచకాలు చేసిన వాళ్ళ పేర్లు నోట్ చేసుకున్నాను, వాళ్ళంతా చూస్తారని చెప్పి నారా లోకేష్ ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పారు కదా. చెప్పారు, నేను చెప్తాను. ఇదే నారా లోకేష్ గారికి మీకు ఆ రెడ్ బుక్ మీద చిత్తశుద్ధి ఉంటే ఎందుకు మీకు ఈ అరెస్టులు చేయడానికి ఉన్న అడ్డంకులు ఏంటి చెప్పండి. చెప్పలేరు, చెప్పలేరు, రారు. ఎందుకంటే చెప్పలేరు కాబట్టి. వాళ్ళకున్న ఇబ్బందులు, ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఇంకా మనము ప్రజలు ఏదో చేస్తారనుకున్నారు. కాబట్టి మనము ఎంత ఇదిగా ఇంకా దాని గురించి డిస్కస్ చేయకపోవడమే మంచిది అవుతుంది. ఎందుకంటే అందరూ సిండికేట్ అయిపోయినప్పుడు ఎవడేం చేస్తాడు? 5 సంవత్సరాలు భరించాల్సిందే. ఆ రోజు ఓట్లేసామని జగన్మోహన్ రెడ్డిని ఎట్లయితే భరించారో ఇప్పుడు కూటమిని కూడా భరించాలి. కూటమిని ప్లస్ వైసీపీని కూడా భరించాలి. ఇప్పుడు అదేంటి, వైసీపీ ప్రతిపక్షంలో ఉంది కదా, వాళ్ళంటే పవర్లో ఉన్నారు, ఓకే. వైసీపీని ఎందుకు భరించాల్సి వస్తుంది లలిత్ గారు? వైసీపీని ఎందుకంటే వైసీపీనే కదా ఇప్పుడు తుక్కు కొట్టేది టీడీపీ వాళ్ళని, అధికారులని. ఇప్పుడు కూడా కొట్టేది, నిన్ననే కొట్టింది కదా. రాయచోటి గాలివీడిలో ఎంపీడీఓ జవహర్ను కొట్టింది ఎవరు? వైసీపీ వాళ్ళు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా పరిగెత్తుకుంటూ పోయాడు. అవమానం కాదా మీకు అది? పవన్ కళ్యాణ్ గారు, మీకు అవమానం కాదు అది? తుక్కు కొడుతున్నారు. కాకపోతే ఆ టీడీపీ పత్రికల్లో రాయడంలా, ఎందుకంటే పరువు పోతుందని. వైసీపీ వాళ్ళు కొట్టారంటే పరువు పోతుంది కదా. సాక్షి వాళ్ళు ఎందుకు రాయరు? మనం రాస్తే మన కార్యకర్తల మీద కేసులు అవుతాయని. అది పరిస్థితి ఏపీలో. ఏదో చీల్చేస్తాము, తోలు తీస్తాము. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో తమ్ముళ్ళు తాట తీస్తాను, నేను తోలు తీస్తాను అన్నోడే ఏది తోలు తీసింది? చిన్న వాళ్ళనా? ఎస్సీలను, ఎస్టీలను, ఆ అధికారులను, ఆ సోషల్ మీడియా వాళ్ళను అరెస్ట్ చేసి లోపల వేయటమా? ఒక్క అగ్రవర్ణానికి చెందిన వాడిని ఎవరన్నా అరెస్ట్ చేశాడా? ఒక రెడ్డిని అరెస్ట్ చేశాడా? ఒక కమ్మను అరెస్ట్ చేశాడా? ఒక కాపును అరెస్ట్ చేశాడా? ఒక్కరిని చూపించండి. భయం, రాజకీయం, ఓట్లు, కులాలు, ఇది డ్రామా. జనాలు పిచ్చివాళ్ళు పాపం, మళ్ళీ మోసపోయారు ఏపీ ప్రజలు. వైసీపీ ఏ స్థాయిలో అరాచకాలు చేసిందో, చేస్తుందో, మళ్ళీ వైసీపీ ఆంధ్రప్రదేశ్లోకి అధికారంలోకి వస్తే ఎలా తయారవుతుందో అని చెప్పి కాలికి బలపం మాత్రమే కాకుండా హెలికాప్టర్లు దాదాపు కట్టుకున్నంత పనిచేసి ప్రచారం చేశారు కూటమి. నిజంగా మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఎందుకు ఇంత సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింటారు? భయపడుతున్నారా, లేకపోతే ఇంకేదన్నా ఆపుతుందా వాళ్ళని? అదే ఏదైనా భయపడటం అని కాదు ఇక్కడ. అది ఎందుకు వీళ్ళు డబ్బు కోసం చేస్తున్నారా, లేకపోతే మనకేమన్నా ఒక రెడ్డిని అరెస్ట్ చేస్తే రాయలసీమలో ఇబ్బంది పడతామా, ఇంకోటి కాపులను చేస్తే ఇక్కడ ఇబ్బంది పడతామా, కమ్మలు చేస్తే ఇక్కడ ఇబ్బంది ఏం పడుతున్నారో కానీ మల్లగుల్లాలు పడుతున్నారు. అందరూ ఒకరినొకరు సేఫ్ గేమ్ ఆడుకుంటున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన ముగ్గురు. మనం పేపర్లలో చూసే వార్తలన్నీ ఫేక్. ఓకే, అవి లీక్స్. పోయి బెయిల్ తెచ్చుకోవడానికి సార్ అంతే, ఊరికి అట్లా లీక్ పంపిస్తారు. ఇల్లే బెయిల్ తెచ్చుకోమని చెప్పేది ఇల్లే. ఎట్లా సార్ ఇట్లయితే మరి పరిస్థితి వేస్ట్. రాజకీయాలు మారాలి. ఇదే రాజకీయాలు ఒక టీడీపీ ప్రముఖ వ్యక్తి సిఐడి వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, సోషల్ మీడియా వాళ్ళని, వైసీపీకి సంబంధించి సోషల్ మీడియా వాళ్ళని మీరు కొట్టద్దు, తిట్టద్దు.
వాళ్ళ ఆ ఐడీస్ తీసుకొని దాన్ని డిలీట్ చేయించేసి, అకౌంట్స్ డిలీట్ చేయించేసి పంపించేయండి. వాడిని కొట్టి తిడితే వాడు శత్రువై కూర్చుంటాడు, మనకు బయటికి పోయినాక ఇంకా అగ్రెసివ్గా వర్క్ చేస్తాడు. వానిలో అగ్రెసివ్ని తీసుకురావద్దు. వాడిని మెల్లిగా పిలిచి అదిరించి బెదిరించి మెల్లిగా అకౌంట్స్ క్లోజ్ చేయించాడు. అంటే ఇది పోలీస్ స్టేషన్కి పిలిచినట్లా లేకపోతే వాళ్ళ ఇంట్లో పేరెంటానికి పిలిచినట్లా సార్? అంతే. అంటే భయపడుతున్నారు. అంటే వాడిని నేను కొట్టినా తిట్టినా వాడి మీద యాక్షన్ తీసుకున్నా వాడు నా మీద యాంటీగా వర్క్ చేస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళని కొట్టడంలా. ఇప్పుడు వీళ్ళు అరెస్టులు చేస్తారు, జైలుకి వెళ్తారు, బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? నీ మీద కక్ష కట్టుకునేసి వర్క్ చేస్తాడు. ఆ శత్రుత్వం లేకుండా ఏదో కేసులు గీసులు అని ఊరికే బెయిల్ తెచ్చుకోకుండా వీళ్ళే చెప్పేసి వాళ్ళు తెచ్చేసుకుంటారు. ఇంకా అంతే, కేసు కట్టాము, అరెస్ట్ చేద్దాం అనుకున్నాము, జస్ట్ మిస్ అయ్యాడు అని జనానికి చూపిస్తారు. టీడీపీకి సంబంధించిన మీడియాలో చాలా పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు. ఒక 30-40 దళాలను పంపించారు, టీముల్ని వెతుకుతున్నారు. కొండలు కోనలు రాళ్ళు రప్పలు అమెరికా అమెరికా అన్నీ వెతుకుతున్నారని షో చేస్తారు. ఏమిలో కంఫర్ట్ జోన్లో ఉంటారు. వాళ్ళ లాయర్లు బెయిల్ పిటిషన్లు వేస్తూ ఉంటారు. ఫామ్ హౌస్లో కూర్చొని ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళు, ఆ వైసీపీ లీడర్లు. వాళ్ళు పోయి వాళ్ళ లాయర్లు బెయిల్ పిటిషన్లు వేసుకొని తెచ్చుకుంటారు. బెయిల్ వచ్చింది అన్నప్పుడు అరెస్ట్కి వెళ్తున్నారు అని ప్రచారం చేస్తారు. అరెస్టుకు నీ దగ్గరికి వచ్చినప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ చూపిస్తా. జస్ట్ అరెస్ట్కి వెళ్ళాము, ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు కాబట్టి మనం చేయాల్సి వస్తే, లేకపోతే అరెస్ట్ చేసేవాళ్ళం అని డ్రామా చేస్తారు. అంత డ్రామానే. జనం పిచ్చోళ్ళు పాపం. వైసీపీలో ఓ స్థాయి వర్గం లేకపోతే వైసీపీలో ఓ సామాజిక వర్గం ఎలాగైతే ల్యాబింగ్ చేసిందో, కూటమి వచ్చిన తర్వాత కూడా ఏపీలో ఆ గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి ఓ సామాజిక వర్గం ల్యాబింగ్ విపరీతంగా చేస్తోంది అని చెప్పి ఒక దారుణమైన ఆరోపణ వినిపిస్తోంది. నిజమే లలిత్ గారిది? ఏది టీడీపీలోనా? టీడీపీకి సంబంధించినటువంటి. టీడీపీ లాగే ఇప్పుడు మనము వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రెడ్లంతా పోయేసి అక్కడ బ్రోకరిజం చేస్తున్నారు, సెక్రటరియేటు అసెంబ్లీ అంతా వాళ్లే అని ఆ రోజు విమర్శించారు. ఈరోజు ఎవరున్నారు అక్కడ? చుట్టుపక్కల అపార్ట్మెంట్ విల్లాలలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళంతా అడుగున్నారు. అంతా బ్రోకరిజమే కదా రాజధాని చుట్టూ. అంతే. ఏం ఫైల్ కావాలో, ఏం పని కావాలో, ఏం ఫైల్ కావాలో, ఏం పని కావాలో, ఎంత. ఒకసారి చెక్ చేయండి ఆ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్లో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి చేరారు, విల్లాస్లో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు చెక్ చేయండి. పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి తెలియక రోడ్డు మీద పడ్డాడు, వీళ్ళు రోడ్డు మీద పడరు. నెక్స్ట్ జనవరిలో జరగబోయేది నేను చెప్తాను చూడండి. జనవరిలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నాడు. ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఎంత దూకుడుగా వస్తున్నాడో ఆ దూకుడుకు వైసీపీ క్యాడర్ మొత్తం యాక్టివేట్ అవుతూ ఉంది. ఫస్ట్ పాయింట్ ఇది. ఈ వైసీపీ క్యాడర్ని ఎలా యాక్టివేట్ చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ధాటి ఎలా ఉంటుందంటే తొక్కుకుంటూ వెళ్ళండ్రా అనే స్టేజ్కి తీసుకొస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు పుష్కలంగా ఉంది, ఆర్థికంగా సంపన్నుడు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎక్కడైనా ఇబ్బంది పెట్టినా, టీడీపీ వాళ్ళు వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా ఈ కార్యకర్తలందరూ, వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఎదురుదాడి చేసేదానికి సిద్ధమయ్యారు. వాళ్ళ మీద కేసులు పెట్టినా కూడా బెయిల్ మీద బయటికి తెచ్చేదానికి లాయర్ల టీమును కూడా సెట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చినా కూడా మళ్ళీ కొడతారు. అంటే వైసీపీ వాళ్ళ కొట్టుడు వేరుగా ఉంటుంది, టీడీపీ వాళ్ళు కొట్టలేరు. అట్లా అంత హార్డ్గా టీడీపీ వాళ్ళు కొట్టలేరు. వైసీపీ క్యాడర్ కొట్టుడు ఎట్టుంటే ఆ తొక్కుడు అది చాలా దారుణంగా ఉంటుంది. అది తట్టుకోలేరు వీళ్ళు. ఆ టీములు కూడా ఎలా సెట్ చేస్తున్నారంటే, ఒక నియోజకవర్గంలో ఒక 4-5 వార్డులను కలిపేసి ఒక టీం. అంటే ఏది టీడీపీ వాళ్ళు మనల్ని ఏమన్నా అటాక్ చేసినా, మనకి ఏదైనా హాని తలపెట్టినట్లు మనం భావించినా కూడా ఈ దళమంతా వెళ్ళేసిపోయి అటాక్ చేసేస్తారు. మహా అయితే ఏమవుతుంది? కేసు అవుతుంది, పోతాము, బెయిల్ తెచ్చుకొని వస్తాము, మళ్ళీ అటాక్ చేస్తామంటాడులే.
ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టడానికి నేను రెడీగా ఉన్నా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే కొద్ది రోజుల క్రితం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు రోజా వాళ్ళు వార్నింగ్స్ ఎందుకు స్టార్ట్ చేశారంటే తెలిసిపోయింది వీళ్ళ సత్తా. వార్నింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు రేపు జనవరి నుంచి స్టార్ట్ అయ్యేది అదే. ఇక రణరంగమే తొక్కు వేసేయండి ముందు ఫైట్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఫైట్ చేయి, నేనున్నా, జైలుకి వెళ్దాం, బెయిల్ తెస్తా, లాయర్లో పెట్టి బెయిల్ తెస్తా, మళ్ళీ కొట్టు, మళ్ళీ పో, మళ్ళీ వచ్చినాక మళ్ళీ కొడదాం. ఆ కొట్టుడికి టీడీపీ కార్యకర్తలు తట్టుకోవాలి. ఎలా తట్టుకుంటారా, వాళ్లకు ఎటువంటి సపోర్ట్ టీడీపీ వాళ్ళు ఇస్తారా అనేది మనం చూడాలి. కాబట్టి వీళ్ళ బలహీనత, వీళ్ళు ఏమి చేయలేరు అనే విషయము జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి తెలిసింది. వీళ్ళు ఏదైనా చేసినా ఏదో మీడియాలో ఫస్ట్ పేజీల్లో అరెస్టులు కోట్ల రూపాయలు డబ్బులు వేస్తారు తప్పితే మన జోలికి రారు అనే విషయము జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి తెలిసిపోయింది. అంటే వాళ్ళ భయం, వాళ్ళకి ఏం భయం అనేది జగన్మోహన్ రెడ్డి తెలిసింది. ఆ భయం మీద కొడతాడు ఇప్పుడు, ఆ భయం మీద కొడతాడు. ఇప్పటికీ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఆ రోజు ప్రజలకు ఏదైతే చెప్పారో వాళ్ళు ఆ క్లారిటీ ఇచ్చి వాళ్ళు నిజాయితీగా పనిచేసి ఆ గత ప్రభుత్వంలో ఎవరైతే చేసిన ఈ స్కాములకు సంబంధించి పారదర్శకంగా వరుసగా అరెస్టులు చేసుకొని వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మీరు భయపడి మీరు దాన్ని రాజకీయం చేసుకొని బెనిఫిట్ పొందాలనుకుంటే మాత్రం నెక్స్ట్ మళ్ళీ టీడీపీ 29 అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇక్కడ టీడీపీ నమ్మకం కోల్పోతే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లో నమ్మకం కోల్పోతాడు. అంతే. ఇప్పటికే నమ్మకం పోతుంది టీడీపీ మీద. యాక్షన్ తీసుకోండి. మీకంటే ధైర్యవంతుడు, మొండివాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కంటే 4 ఇంతలు నువ్వు మొండిగా ఉండాలి. ఉంటేనే నువ్వు జగన్మోహన్ రెడ్డిని గెలవగలుగుతావు. లేదు బెరికిగా బిక్కిరిగా చూపులు చూస్తూ ఉన్నావంటే కనుక నిన్ను జగన్మోహన్ రెడ్డి తొక్కుకుంటూ పోతాడు. ఇది మీరు గమనిస్తే టీడీపీకి మంచిది, లేకపోతే ఇక మీ ఇష్టం, ఎవడేం చేయలేదు. పవర్లో ఎవరున్నా, ప్రతిపక్షంలో ఎవరున్నా అల్టిమేట్గా మేలు జరగాల్సింది ప్రజలకే, ప్రజలకు మాత్రమే. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా ఎవరు వ్యవహరించినా, పవర్లో ఉన్న వాళ్ళైనా ప్రతిపక్షం వాళ్ళైనా ఖచ్చితంగా చట్టం ముందుకు తీసుకొని రావాలి. మీరు చెప్తున్నారు కదా, గత 5 ఏళ్ళు చెప్పింది అదే కదా మీరు. ఎగ్జాక్ట్లీ అదే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశారు, ఆ మంత్రి తప్పు చేశాడు, ఇన్ని కోట్లు అన్నీ చెప్పింది మీరే. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది కదా. అధికారులను మాత్రం బలెందుకు చేస్తారు? చిన్న వాళ్ళను, ఎస్సీలను, ఎస్టీలను వాళ్ళని అరెస్టులు చేసేది, చూపించేదే మీడియాలో. వీళ్ళంతా ఏం చేశారు? వీళ్ళని ఎప్పుడు చేస్తావు? ఎగ్జాక్ట్లీ. వాళ్ళని తప్పించుకునే దానికి స్కోప్ ఇస్తున్నారు వీళ్ళు, తప్పించుకోవడానికి. ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది అనేటువంటిది మనం కూడా ఖచ్చితంగా వెయిట్ చేసి చూద్దాం సార్. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు వీళ్ళు ఆడే డ్రామాలంతా కూడా. ఖచ్చితంగా ఒకవేళ గనక నిజంగా ఆ పరిస్థితిలో గనక మార్పు రాకపోతే, ఇంకొకటి ఇక్కడ టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఎంత రగిలిపోతున్నారు తెలుసా వీళ్ళు చేసే చేష్టలకి. టీడీపీ కార్యకర్తలు అయితే ఎప్పుడైనా టీడీపీ మీద తిరగబడేదానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు చేసే డ్రామాలకి తిరగబడి సోషల్ మీడియాలో ఎదురు దాడి మొదలుపెట్టే ముందే వీళ్ళు మేల్కొంటే మంచిది. లేకపోతే సోషల్ మీడియాలోకి వచ్చేస్తారు టీడీపీ కార్యకర్తలు, ప్రశ్నిస్తారు డైరెక్ట్గా. ఓపెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్లు అన్నీ ఉన్నాయి. ఏం చేస్తున్నారు, ఎప్పుడు చేస్తారు మీరు అని క్వశ్చన్ చేస్తున్నారు. కాకపోతే అవి టీడీపీకి సంబంధించిన మీడియాలో ప్రచురితం కావు కాబట్టి, పబ్లిష్ చేయరు కాబట్టి బయటికి రావటంలా. కార్యకర్తలు రగిలిపోతున్నారు తెలుసా, జన సైనికులు రగిలిపోతున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ని, భార్యను, పిల్లల్ని, తల్లిని అంత దారుణంగా పబ్లిక్లో దూషించినా కూడా ఆయనకు చలనం లేకపోతే ఏం చేస్తారు చెప్పు. కార్యకర్తలు మాత్రం రగిలిపోతున్నారు టీడీపీ వాళ్ళు. ఆ టీడీపీ వాళ్ళు ఎదురు తిరిగేంత పరిస్థితి టీడీపీ తెచ్చుకోకూడదు.
జన సైనికులు కూడా ఎదురు తిరిగి ప్రశ్నించే స్థాయికి జనసేన కూడా ఉండకూడదు. ఇమ్మీడియట్గా మీరు ఏదైతే చెప్పారో చట్టపరంగా ఏవైతే చాలో అది ఇమ్మీడియట్గా చేసుకుంటూ వెళ్ళాలి. కులము, పార్టీలు, ప్రాంతాలని చూడకుండా చేయాలి. చేస్తేనే మిమ్మల్ని నమ్ముతారు నెక్స్ట్. లేకపోతే నీకు జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటి? అవును, నీకు జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని చూపించే కదా మీరు అధికారంలోకి వచ్చింది. ఎగ్జాక్ట్లీ సార్, నీకు జగన్మోహన్ రెడ్డి తేడా ఏం లేదు. ఎగ్జాక్ట్లీ. మారకపోతే మార్చేస్తారు. అంతే, రైట్ సార్. టీడీపీ, ఈ కూటమిలో ఉన్న టీడీపీ జనసేనలు వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే నెక్స్ట్ జనం వీళ్ళని మార్చేస్తారు. రైట్ సార్, ఖచ్చితంగా మున్ముందు రాజకీయాలు ఏ విధంగా టర్న్ తీసుకుంటాయి, పరిణామాలు తీసుకుంటాయని వెయిట్ చేయడంతో పాటు ఇలాగే మనం ఖచ్చితంగా నిలదీద్దాం ప్రజల కోసం, ప్రజల తరపున, ప్రజల కోసం మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ లలిత్ గారు. థ్యాంక్ యూ సార్.